తిరుపతి దేవస్థానంలో లడ్డూలో స్వచ్ఛమైన ఆవు పాలు కొనుగోలు చేసి దాని ద్వారా నెయ్యి తయారు చేసి టీటీడీ బోర్డు అప్పటిది, అందులో కల్తీ జరిగింది, అనేక రకాల కొవ్వులు ఉన్నాయని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే అది ప్రస్తుత ముఖ్యమంత్రి చదివితే భయంకరంగా విరుచుకుపడ్డారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు నుంచి వార్డు స్థాయి కార్యకర్త వరకు అపచారం అపచారం అపచారం, అపవిత్రం, దుర్మార్గం, దారుణం, అసలు అలా ఎవరైనా చేస్తారా? మనిషి అనేవాడు అలా చేస్తాడా? సాహసిస్తాడా? ఎంత ఘోరంగా మాట్లాడారు అని చెప్పారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సిబిఐతో సిట్ వేయించుకున్నారు. సిట్ నివేదిక వచ్చింది. సిట్ నివేదిక కాదు, సిట్ ఛార్జ్ షీట్, కోర్టులో ఛార్జ్ షీట్ వేసింది. 36 మంది మీద అభియోగాలు నమోదు చేస్తూ దానికి ఆధారాలు సమర్పిస్తూ జరిగింది ఘోరము, నేరము. అది నెయ్యే కాదు, అది కెమికల్ సొల్యూషన్, రసాయనాల మిశ్రమం. అది డైరీలో పాల ద్వారా తయారైన నెయ్యి కాదు, అది కెమికల్ ల్యాబ్లో కెమికల్స్ ద్వారా తయారైనటువంటి ఒక పదార్థము. 60 లక్షల పైచిలుకు కేజీలు 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. టీటీడీ బోర్డు స్వయంగా సదరు కంపెనీకి వర్తించేలాగా షరతుల మొత్తాన్ని సడలించింది. హవాలా రూపంలో డబ్బులు టీటీడీ అప్పటి చైర్మన్ పిఏ చిన్నప్పన్నకి వచ్చాయి. చిన్నప్పన్న టీటీడీ చైర్మన్ పిఎస్గా ఉన్నారు, పిఏగా ఉన్నారు. చిన్నప్పన్న ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గా అప్పటి ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సిఫార్సు మేరకు జీవో రూపంలో ఆయనకి కూడా వచ్చాయి. ఆయన దాదాపుగా 13 ప్లాట్లు ఋషికొండ విశాఖపట్నంలో కొట్టేశాడు. కేవలం ఈ నెయ్యి గురించే కాదు, టీటీడీ మైనింగ్ సంబంధించిన డబ్బులు కూడా ఆయనలో పడ్డాయి. సో అండ్ సో పర్సన్స్ ద్వారా అకౌంట్ల ద్వారా ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి అప్పుడు ఆడిన మొబైల్ ఫోన్, ఎంపీగా ఉన్నప్పుడు అధికారికంగా వాడిన, లోక్సభకి సమర్పించిన తన అడ్రస్తో పాటు ఉన్న మొబైల్ ఫోన్ నెంబరు, తర్వాత చిన్నప్పన మొబైల్ నెంబర్ ఒకటేని కూడా తేలింది. మొదట్లో అసలు కల్తీ లేదన్నారు. తర్వాత సుబ్బారెడ్డి గారు అన్నారు కల్తీ ఉంది కానీ కొవ్వు లేదన్నారు, పంది కొవ్వు లేదట. ఆ పంది కొవ్వు లేదు అన్న నివేదిక అనేదే, ఎన్డీఆర్ఏ నివేదిక అనేది ఒక ఫేక్. వాళ్ళైతే డిస్క్లైమర్ చెప్పారు, అశ్వత్థామ అతక్కుంజరహలాగా మీరు అడిగినట్టు మేము ఫిష్ ఆయిల్, జంతు కొవ్వు పరిశోధన చేసి టెస్ట్ చేసి తేల్చే సామర్థ్యం మాకు లేదు. ఓన్లీ లార్డ్ పంది కొవ్వు గురించి మాత్రం టెస్ట్ చేస్తున్నాం. అది కూడా లిమిట్ ఆఫ్ డిటెక్షన్ 10% లోపు ఉంటే మాకు డిటెక్ట్ అవ్వదు, 10% పైన ఉంటేనే డిటెక్ట్ అవుతుంది, డిటెక్ట్ కాలేదన్నారు. దాన్ని పట్టుకుని కల్తీ లేదు కల్తీ లేదన్నారు. కల్తీ అంటే ఏంటి? అసలు ఎంతో కొంత ఉంటే మిగిలింది కల్తీ. అసలు లేదు, ఆవు లేవు, పాలు లేవు, నెయ్యి లేదు, వెన్న లేదు, డైరీ లేదు, కేవలం ల్యాబ్లో ఇంపోర్ట్ చేసుకున్న కెమికల్స్ ద్వారా వచ్చాయి. దాని గురించి మాట్లాడితే కొంతమంది ఏమో అసలు వాళ్లే విరుచుకుపడి అపచారం, ఘోరం, ఇలా మాట్లాడతారా, దేవుడికి ఇంత అపచారం ఎవరైనా చేయడానికి సాహసిస్తారా? సాహసించడం ఏంటండి నివేదికలు ఉంటే, సాహసించడం ఏంటండి ఛార్జ్ షీట్లు ఉంటే, సాహసించడం ఏంటండి సాక్ష్యాధారాలు ఉంటే. ఈ జరిగిందని చెప్పిన వాడిని తప్పంటారేంటి? చేసిన వాడు చాలా పెద్ద గొప్ప వ్యక్తిలాగా, ప్రముఖుల్లాగా, పవిత్రమైన వ్యక్తిలాగా. ఇంత జరిగిందా? సుబ్బారెడ్డి గారు ఏమన్నారు? కల్తీ జరిగింది కానీ చిన్నప్పన్న అనేవాడు నాకు పిఏ ఇప్పుడు కాదు, 2018 వరకు మాత్రమే పిఏ. ఆ తర్వాత ఎవరో తెలంగాణ ఎంపీ దగ్గర, తర్వాత వేమిరెడ్డి దగ్గర చేశారు, నాకు ఆయనకి సంబంధం లేదు. ఆయన అరెస్ట్ చేశారు, ఆయన విచారణ చేసుకోండి, కల్తీ జరిగింది, ఏదో జరిగిందట హవాలా, ఆయనకి నాకు సంబంధం లేదు అన్నారు. అన్నారా? ఆ బయట ప్లే చేయండి పీసీఆర్, ఆ బయట ప్లే చేయండి. ఆయన ఏమన్నారు? సుబ్బారెడ్డి గారు బయట మళ్ళా డిస్క్వాలిఫై బోలేబాబాని తెచ్చింది మేమే అని చెప్తున్నారు. బోలేబాబా వాళ్ళు ఏదో మా చిన్నప్పన్న నా పిఏ అని చెప్పుకొని వాళ్ళతో ఏదో మాట్లాడండి. నేను ఇప్పటికి 10 సార్లు క్లియర్ చేయడం జరిగింది. సిట్ వాళ్ళకు కూడా నేను క్లియర్ చేయడం జరిగింది. నేను చెప్పిన సిట్ వాళ్ళు కూడా క్లారిఫికేషన్ తీసుకున్నారు. చిన్నప్పన్న నా పిఏ కాదు, 2014 నుంచి 19 వరకే నా పిఏ ఉన్నాడు, 18 వరకే. 19 నుంచి ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గా పనిచేశాడు. తర్వాత వివిధ ఎంపీల దగ్గర కూడా ఏదో కొంత పనిచేశాడని నాకు ఈ సాక్షాత్కారం వచ్చింది. అది కూడా నేను సిట్టు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వీళ్ళు చెప్పినట్టు బోర్డులో సభ్యులు కానీ నేను కానీ మమ్మల్ని అందరినీ కూడా సిట్టు వాళ్ళు ఎంక్వైరీ చేశారు కదా.
నన్ను కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ అందరిని ఎంక్వైరీ చేశారు. మా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటే వాళ్ళు సిట్ రిపోర్ట్లో రాశారు. Hendrick. Cars can be needy. They need fluids to run properly. They need proper air in the tires. సుబ్బారెడ్డి గారు 2014 నుంచి 18 వరకు మాత్రమే మీకు పిఏనా? తర్వాత ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గా పనిచేశాడా? మీకు సంబంధం లేదా? ఎక్కడెక్కడో పనిచేశాడా? 2019 నుంచి 24 వరకు మీరు దిగిపోయే వరకు ఆయన మీతోటే ఉన్నాడు. ఫోటోలు వీడియోలు సహా ఎవరో పుట్టించినవి కాదు, వాళ్ళ సోషల్ మీడియాలో మీ సోషల్ మీడియాలో ఉన్నాయి. మీకు రెండోసారి టీటీడీ చైర్మన్ పదవి వచ్చినప్పుడు 18 వరకునే అంటే దాని అర్థం ఏంటి? ప్రతిపక్షంలో మీరు ఉన్నారు, ఎంపీ వరకు ఉన్నారని. 2019లో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా మీరు టీటీడీ చైర్మన్ అయ్యారు. మళ్ళీ రెండోసారి కూడా ఎక్స్టెంట్ అయింది. కనకదుర్గమ్మ గుడిలో నాకు రెండోసారి కూడా అవకాశం వచ్చింది అంటే 22లో. చాలా అదృష్టం అని విజయవాడ దుర్గమ్మ వారి దగ్గరికి మీరు వెళ్ళి దర్శనం చేసుకున్నారు. వీడియో కూడా ఉంది, పూజలు కూడా చేశారు. మీ పక్కన ఉన్నది ఎవరో తెలుసా? మీకు పూలు పళ్ళు అందించింది ఎవరో తెలుసా? చిన్నప్పన్న, ఏపీ భవన్ లైజన్ ఆఫీసర్. ఏపీ భవన్ లైజన్ ఆఫీసర్ మీ దగ్గర ఎందుకున్నాడు? ఏపీ భవన్ లైజన్ ఆఫీసర్గా జీవో ఇచ్చి జీతం అక్కడ ఇప్పించారు, ఇక్కడ పనులు చేయించుకున్నారు. ఆ వీడియో చూపించండి ఒకసారి, దుర్గమ్మ గుడిలో వీళ్ళు పూజలు ప్లీజ్. ఆయన చైర్మన్ అయినప్పుడు అభినందించడానికి వచ్చినప్పుడు ఆ పక్కన సుబ్బారెడ్డి గారు శ్రీమతి పక్కన వాళ్ళ పక్కన ఉన్నారు. ఇదిగో ఆ వెనకున్నది చిన్నప్పన్న. డేట్స్ కూడా మీరు చూసుకోండి, సోషల్ మీడియాలో పోస్టులు మీ వాళ్ళే పెట్టారు. కనకదుర్గమ్మ గుడిలో పూజలు చేస్తున్న ఫోటోలు, వీడియో, పీసీఆర్. కనకదుర్గమ్మ గుడిలో కూర్చుని ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, వీడియోలు. ఇది విశాఖపట్నంలో సుబ్బారెడ్డి గారు వెనకున్నాడు. ఆయన విశాఖపట్నం సమన్వయకర్తగా ఉన్నప్పుడు వెల్కమ్ చెప్పినవి. ఆ వెనుకున్నది చిన్నప్పన్న. ఈ సుబ్బారెడ్డి గారు ఇంటికి వచ్చి వాళ్ళు అభినందించినప్పుడు ఆ వెనుకున్నది చిన్నప్పన్న. పీసీఆర్, నా మాటలు వింటున్నారా మీరు? నా మాటలు వింటున్నారా? అదిగో సుబ్బారెడ్డి గారు శ్రీమతి గారు వెనుకున్నది చిన్నప్పన్న. డేట్ కూడా చూసుకోండి. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన అనంతరం ఎంపీ డాక్టర్ సి వైవి సుబ్బారెడ్డి గారు సతీమణి వైవి స్వర్ణలత రెడ్డి గారు ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం విచ్చేసి అమ్మవారి చల్లని దీవెనలు పొందారు. ఆ పక్కన ఉన్నది చిన్నప్పన్న. వీడియో లేవా పీసీఆర్? వీడియో లేవా? విజువల్స్ ఓకే. సో ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి. చిన్నప్పన్న మీతోటే ఉన్నాడు, మీ పక్కనే ఉన్నాడు. ఎన్ని ఫోటోలు ఉన్నాయి? చిన్నప్పన్నకి మీరు విశాఖలో ఎంవివి గ్రీన్ లగ్జరీ అపార్ట్మెంట్ రిషికొండలో 13 ఫ్లాట్స్ ఉన్నాయి. 13. లైజన్ ఆఫీసర్గా 75,000 జీతం తీసుకునేవాడు అంత కొడతాడా? సుబ్బారెడ్డి గారు ఇప్పుడు బుకాయిస్తారా నాకు అతనికి సంబంధం లేదని? మొన్నటి వరకు అసలు కల్తీ లేదన్నారు, నిన్నేమో కల్తీ జరిగింది కానీ జంతుకోలేదన్నారు. ఆ కల్తీకి కారణం చిన్నప్పన్న, నాకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు చిన్నప్పన్న మీరు ఒకటే అని చెప్పి మీ సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పూర్తిగా ఉన్నాయి, పూర్తిగా వీడియోలతో సహా ఉన్నాయి. చిన్నప్పన్న మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉన్నాడు. చిన్నప్పన్న బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. చిన్నప్పన్న ఫోన్ నెంబరు మీ ఫోన్ నెంబర్ ఒకటే అని ఉంది. ఇప్పుడేం చెప్తారు? గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నట్టు మా ఓట్లు వేరు, మా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లు వేరు అన్నట్టు మా చిన్నప్పన్న వేరు, మీ చిన్నప్పన్న వేరా? అదిగో సిబిఐ వాళ్ళు రాశారు చిన్నప్పన్న మొబైల్ నెంబరు. గతంలో మీరు లోక్సభకి ఇచ్చిన మీ లెటర్ హెడ్లో మీ మొబైల్ నెంబరు, చిన్నప్పన్న వాడుతున్న మొబైల్ నెంబర్ ఒకటే. 2022లో ఈ ఫోటోలు ఉన్న నెక్స్ట్ డేనే, ఈ ఫోటోల్లో మీతో పాటు అతనున్న నెక్స్ట్ డేనే లంచాలు డిమాండ్ చేశాడు. 2022 మే 15న చిన్నప్పన్న ఢిల్లీకి పిలిపించి బోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ని కిలోకి 25 రూపాయలు ఇమ్మనమని అడిగాడు. తర్వాత ప్రిమిరీ అగ్రి ఫుడ్స్ ఎండి జగన్మోహన్ గుప్తాను 2022 మేలో కాల్ చేసి ఢిల్లీ నార్త్ అవెన్యూలో ఉన్న ఎంపీ నివాస్కి పిలిపించాడు. కిలోకి 7 రూపాయలు ఇమ్మనమన్నాడు. మీ ఎంపీ నివాస్లో, మీ నివలయంలో. ఇవన్నీ ఛార్జ్షీట్లో ఉన్నాయి. ఈడీ కూడా వచ్చింది కాబట్టి మీ దగ్గరికి ఏమొస్తుందో చూస్తా.
ఇప్పుడు లడ్డూలో కల్తీ జరిగింది, కల్తీ జరగలేదు, ఈ కథ వెళ్ళిపోయింది సార్. మీరు ఎన్ని చెప్పినా, ఎంతమంది మేధావులను పిలిపించి ఏం చెప్పినా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే 219 పేజీల నివేదికలో 300 పేజీలు పైచీలకు ఎనెక్జర్స్లో ఒక్క పేజీలో కానీ, ఒక్క లైన్లో కానీ, ఒక్క అక్షరంలో కానీ కల్తీ లేదని అనలేదు. మీకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. అది ఛార్జ్ షీటు, ఫైనల్ రిపోర్ట్ కాదు. ఛార్జ్ షీట్ అంటే ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు, ఇదిగో ఆధారాలన్నీ చూపించారు. ముందు అసలు అద్భుతం, అపరూపం, అసలు ఎంత పవిత్రం అన్నారు. తర్వాత అసలు అలాంటి ఆరోపణలు చేసిన వాళ్ళే దుర్మార్గులు అన్నారు. ఆ తర్వాత అసలు కొవ్వు కలవలేదన్నారు. పామ్ ఆయిల్ దాకా వచ్చారు. మరేంటి ముందు అసలు ఏం జరగదన్నది ఇప్పుడు పామ్ ఆయిల్ దాకా వచ్చారే. ఆ తర్వాత జంతు కొవ్వు లేదన్నారు, ముందు పంది కొవ్వు లేదన్నారు. ఇప్పుడు లప్సా లాంటి టాయిలెట్ క్లీనర్లో, డిటర్జెంట్లో వాడే కెమికల్ కూడా మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు. మీరంటే మీరు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు, బోలేబాబాలు ఇంపోర్ట్ చేసుకుని అలాంటి కెమికల్స్తో తయారు చేశారంటే ఎవరెవరినో పేటీఎం బ్యాచ్లను వదులుతున్నారు. వాటి విషయాలు బయట పెట్టిన మా అందరి మీద దాడులు చేయడానికి. ఏంటంటే దాడి చేస్తే ఏమవుతుంది? ఏ జ్ఞానం ఉన్న వాళ్ళు వాళ్ళందరూ చదవడం వచ్చే వాళ్ళకి, చార్జ్ షీట్కి క్లోజర్ రిపోర్ట్కి తేడా తెలిసే వాళ్ళకి ట్రోల్ చేసేసి ఒక 100 మందితో వీడియోలు చేస్తే భయపడిపోతారనా? దేనికి భయపడాలి? 800 కోట్ల మందితో మీరు మురిగించిన నిజం అనేది ఒక్క